అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఒకవైపు ఇన్సూరెన్స్ సంస్థలు, మరోవైపు కంపెనీలు కూడా ముందుకొస్తూ ఉన్నాయి. ఫ్లడ్ రిలీఫ్ పేరుతో ఎల్జీ కంపెనీ కూడా ఈరోజు తన కస్టమర్లను ఆదుకోవడానికి ఎంతో కొంత ఇన్సూరెన్స్ సహాయం చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు ప్రత్యేకంగా ఫ్లడ్ రిలీఫ్ అనే పేరుతో ఒక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. దీంతోపాటు ఈ ఎల్జీ గూడ్స్ ఎవరైతే కొని ఉన్నారో ప్రతి ఒక్కరికి వారికి కావాల్సినటువంటి సర్వీసింగ్తో పాటు సర్వీసింగ్లో రాయితీ ఇస్తున్నారు. ఏదైనా ఎక్విప్మెంట్ కొనాలంటే మాత్రం 50% రాయితీ తగ్గింపు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీకు సహాయం చేయడానికి మా చేతులు కలపడానికి మీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాం. వరదల కారణంగా ప్రభావితమైన మా కస్టమర్లందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్జీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన చేసింది. లేబర్ ఛార్జెస్లపై 100% 100% తగ్గింపు చేసింది. విడి విభాగాలు కొన్నట్లయితే 50% తగ్గింపు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆఫర్ వ్యవధి కేవలం సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది ఎల్జీ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి వినియోగదారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎల్జీ కంపెనీ మీరు ఏ వస్తువులు వాడుతున్నారు? సార్ మా దగ్గర ఏసీ ఒకటి, రిఫ్రిజిరేటర్ ఒకటి, ఆ రెండే వాడుతున్నాం సార్. ఇది మా ఫార్మసీ అనేది వాడుతున్నాం. వాళ్ళకి కాల్ చేసాం సార్. ఆ పోస్ట్ చూసి, ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ చూసి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మన డీటెయిల్స్ మొత్తం అడిగారు, ఫోన్ నెంబర్ అడిగారు, మొత్తం అయింది. ఆ ఫోన్ నెంబర్ చేసి 48 అవర్స్లో వస్తానని చెప్పారు. బట్ ఏంటి అంటే దాని తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చి దాని తర్వాత ఏమన్నారంటే మీరు క్యాన్సిల్ చేసుకోండి, 1 వీక్ టైం పట్టిద్ది, 1 వీక్ తర్వాత కూడా వస్తామో లేమో చెప్పలేము, అలాంటి మాటలు మాట్లాడుతున్నారు సార్. అంటే ఒకవైపు టైం బాండింగ్ పెట్టింది కదా, సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు అన్నారు. అరే ఈరోజు 9వ తేదీ, మరి మిగిలి ఉంది కేవలం ఒక 7 రోజులు మాత్రమే. అంతలోపు ఈ సర్వీస్ చేయడం ఇవ్వడం సాధ్యమవుతుందా? అదే సార్, అదే మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే సార్ మేము ఇచ్చింది ఈరోజు కంప్లైంట్ ఇచ్చాం. ఈరోజు 9వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు 1 వీక్ తర్వాత వస్తా అంటారు. 1 వీక్ తర్వాత అంటే మినిమం 17 వస్తుంది, 16, 17 వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆఫర్ లేదు అని చెప్పేస్తే మళ్ళీ మనకి ఇదైతే కదా సార్. అందుకనే బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది ఎల్జీ వాళ్ళు చెప్పేది మొత్తం ఇంకా క్రాష్ చేశారు మొత్తం. ఎల్జీ వాళ్ళు ఫ్లడ్ రిలీఫ్ ఇచ్చారు, కస్టమర్లను బాగా చూసుకుంటాం, మా వాళ్ళకి 100% సర్వీస్ ఛార్జెస్తో పాటు 50% ఏదైనా ఎక్విప్మెంట్ కొంటే రాయితీ ఇస్తామంటున్నారు. అసలు ఇది వాస్తవానికి జరిగేటువంటి అంశం అంటారు? అదేం కాదు సార్, వాళ్ళైతే ఫోన్ చేసేసి ఇప్పటికిప్పుడు మేము క్యాన్సిల్ చేసేసుకోండి, కోడ్ ఒకటి వస్తుంది, ఇప్పుడైతే చెప్పలేము, సర్వీస్కి అయితే రాలేరు, అవి డ్రై అవ్వాలి, అది అవ్వాలని ఏవో విషయాలు చెప్తున్నారు. అది కాదండి, ఇప్పుడు ఎమర్జెన్సీగా మెడికల్ ఇది ప్రతి ఒక్కరికి ఈ ఏరియాలో అందరికి మెడికల్ షాప్లనే లేవు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మేము ఎంత త్వరగా చేసేసి మనుషులకి అంత ఇదిగా మనం సప్లై చేద్దాం, సర్వీస్ చేద్దాం. అందరూ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదో మెడికల్ అనేది కావాలి అందరికీ, అతి తక్కువ రేట్లు ఉంటాయిలే. ఇట్లా ఎంత తొందరగా అయితే ఫ్రిడ్జ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవన్నీ ఉంటాయి. సరే ఇవన్నీ పాడైపోతున్నాయండి, మీరు తొందరగా రేపు రావాలని చెప్పంటే 1 వీక్ టైం పట్టవచ్చు, 10 డేస్ టైం పట్టవచ్చు అనేది మాత్రం చెప్తున్నారు సార్. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు సార్. వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు ఇప్పుడు చెప్పేదానికి ఏమాత్రం ఇది కాదు సార్. మేమైతే క్యాన్సిలేషన్ చేయమని చెప్పాము సార్. అంటే క్యాన్సిలేషన్ ఎందుకు చేయాలని చెప్పారు? అంటే క్యాన్సిలేషన్ ఇప్పుడు మాకు టైం పడుతుందండి కదండి, మాకు పైన వాళ్ళు ఇదే అంటారు, మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటే మాకు ఇబ్బంది ఉండదు, మీరు కంపల్సరీ క్యాన్సిల్ చేసుకుంటే 7 డేస్ తర్వాత నేనే పంపిస్తాను అంటే, లేదండి మీరు రేపు పంపించండి, కంప్లైంట్ బుక్ చేసుకున్నాం మీ మీద ట్రస్ట్తో, మాకు ఎమర్జెన్సీ ఇది మెడికల్ అని చెప్పి మేము చెప్పాము సార్. అంటే బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ ఒక 5 రోజులు, ఒక వారం లేట్ అయినా సరే తీసుకెళ్లే అవకాశం ఉంది కదా, మరి అది అడగకపోయారా? అది అడిగాము సార్. అడిగితే ఇప్పుడు మా ఊళ్ళో అందరు ఖాళీగా లేరు, ఇప్పుడు ఉన్న ఏరియాల్లో అంతా వాళ్ళు ఫుల్ అయిపోయారు, ఇది అయిన తర్వాత అని చెప్పి అంటున్నారు. అనగానే మీరే కదా 48 అవర్స్లో కూడా అని చెప్పి అన్నారు. మరి ఏ వివరంతో మీరు అట్లా ఇచ్చారండి మాకు నమ్మకం, మాకు ఇప్పుడు మెడికల్ అండి ఎమర్జెన్సీ అని కూడా చెప్పాము సార్. మేము వాళ్ళ ఏదైతే అయిందో అది సర్వీస్ అయితే కరెక్ట్ కాదు సార్. అది వాళ్ళు ఇచ్చిన దానికి ఇక్కడ చేసేదానికి అయితే కరెక్ట్ లేదు సార్. ఎల్జీ సంస్థ ఫ్లడ్ రిలీఫ్ బాధితుల్ని ఆదుకుంటాం, మా కంపెనీ ప్రోడక్ట్స్ ఏవైతే వినియోగదారులు వాడుకుంటున్నారో దానికి రిలీఫ్ ఇస్తామని అయితే చెప్పారు. కానీ కొంతమంది ఎల్జీ ఉత్పత్తిదారులు, కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో, వాడకదారులు ఎవరైతే వినియోగదారుడు ఉన్నారో వీళ్ళంతా ఆల్రెడీ ఇప్పటికే ఫోన్ చేసి ఉన్నాము. కస్టమర్కి సంబంధించినటువంటి దాంట్లో తన పాడైపోయినటువంటి ఏసీతో పాటు అదేవిధంగా ఫ్రిడ్జ్, టీవీ లాంటివి కూడా రికార్డ్ చేసి ఉన్నాము, కంప్లైంట్ చేసి ఉన్నాము, వస్తాము 2-3 రోజుల్లో వస్తాం, 4 రోజుల్లో వస్తామన్నారు. అయితే మళ్ళీ వాళ్ళే కాల్ చేసి సర్వీస్ చేయడానికి ఇప్పుడు అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఎక్కువ ఉంది, వస్తే వస్తాం లేకుంటే లేదు అని చెప్తున్నారు. బాధితులతో చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఎల్జీ సంస్థ క్లారిటీగా తప్పనిసరిగా ఏదైతే ఈ ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించిందో తమ కస్టమర్స్ని పూర్తి స్థాయి సర్వీస్ ఇస్తేనే ఆ కంపెనీ మీద వినియోగదారులు ట్రస్ట్ ఉంటుంది. కేవలం పత్రికా ప్రకటన అయితే మాత్రం తప్పనిసరిగా ఆ ఎల్జీ సంస్థ వినియోగదారుల ఆగ్రహానికి వినియోగదారుల వ్యతిరేకతను ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో హుసేన్, RTV, సింగ్నగర్ కాలనీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.